చిన్న మాట వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. కృపతో ఇదిగో తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ సంకల్పంలో ఈ వాక్యము నిమిత్తమై నీవు ఎంచుకున్నటువంటి నీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని, నన్ను, మమ్మల్ని అందరినీ కూడా నీ దృష్టిలో ఉంచుకొని ప్రభువా, ఈ వాక్యాన్ని విరిచి వాక్యము చాటున నీ మనసులో ఉన్న సంగతులు ఏమవుతున్నాయో అవి బహు స్పష్టంగా తేటగా బయటకు తీసుకొచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచే మాటలు, మీ దాసుని మీ సులువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ నీ అనాది సంకల్పంలో నీ దాసునికి నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి చక్కగా నిలబెట్టి నాతో మాతో అందరితో మీరే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యంత వరకు నిత్యం నీ పాసన శిష్యరకము చేస్తూ శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ భూదిగంతల వరకు వెళ్ళి చేసి నిన్ను మహింపరుచుకున్నట్లుగా మేము సంపూర్ణ సిద్ధి పొందటమే కాదు, నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి వారు మేమందరము ఈ భూమి మీద సంపూర్ణంగా నీవు నిర్ణయించిన నీ ప్రణాళికలో నిర్ణయించిన పని యావత్తు సమర్థవంతం సంపూర్ణం చేసి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠ మీద నిలబడ్డప్పుడు అలా నిలబడే కృప కూడా నీవే ఇవ్వాలి మాకు. ఆ కృపనిచ్చి ఆనాడు నువ్వు నిర్ణయించిన బడా మంచి దాసుడా, మంచి దాసురాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరచుకునే భాగ్యం కలుగునట్లుగా మాకు ఉపదేశించండి, మమ్మల్ని బలపరచండి. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు కానీ ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటూ ఇంకేమైనా అంధకార శక్తులు గేలుబడి చేసిన ఏమైనా ఉన్నా దుష్టుడు, వాడి దూతలున్న యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున వీటన్నిటినీ యేసు నామములో మత్తయి 16:18 ప్రకారం బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. నా చుట్టూరు, మా చుట్టూరు సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీడలో నన్ను, మమ్మలను ఈ ప్రాంతంలోకి వేస్తున్న ప్రతి ఒక్కరిని దాచిపెట్టమని నీవే అగ్ని ప్రాకారమే మా చుట్టూ నిలిచి నీ మహిమేగని మాపై ఆవరింపచేసి నీ బలమైన సన్నిధి, ప్రసన్నత, తేజో, మహిమ చేత మేమున్న ఈ స్థలాన్ని నింపండి. సినాయ పర్వతంగా ఈ ప్రాంతాన్ని, ఈ స్థలాన్ని చేయండి. స్తుతి సింహాసనాసనుడిపై మీరు ఉండండి. నీలోంచి ప్రభు నలుదిక్కులు ప్రభులీలు వెళ్ళును గాక. చీకటి అంధకార శక్తులు, మాంత్రిక ప్రయోగాలు, విగ్రహ సంబంధించిన పూజలు అది ఏ ఎఫెక్ట్ ద్వారా దేవ బిడ్డలు బాధించబడుతున్నట్టు బంధకాల నుంచి ఇప్పుడే సున్నాములు విడుదల కలుగును గాక. స్వస్థత, ఆరోగ్యం శీఘ్రముగా ఇప్పుడే వచ్చునుగాక. గొప్ప అద్భుత ఆశ్చర్యమైన కార్యములు బిడ్డల జీవితాల్లో వారు విశ్వసించిన దాన్ని బట్టి అద్భుతంగా జరుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించమని నీ పక్షం వహించిన నేను బలహీనయ్యా, ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మలను పుటమి శుద్ధ సువర్ణంగా మార్చు. శుద్ధ జలంతో సమస్త కీడా పవిత్రతను కొట్టివేసి నీ ఆనంద తైలాభిషేకం, పరలోక శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకను గొప్పగా ఉంచు. హెస్కేల్ 2:1-2 నన్ను, మమ్మల్ని ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం.
అపోస్తుల కార్యం 4:27-31, మత్తయి 10:1-8, 20 యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మీయా 1:9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు దయచేయి. నీవే తోడుండి మా అందరికి బోధించమని, మమ్మల్ని బలపరచమని, నీ చిత్తము నెరవేర్చట కృపనివ్వమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అయ్యా నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని చేతులకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో కనపడే ఉదంతం ఏంటంటే, దేవుడు తన కృపచేత యేసుప్రభు వారిని భూమి మీదకు నడిపించి సశరీరుడుగా, అంటే మానవ దేహంలో రక్త మాంసాల్లో పాలివాడైనట్లుగా కన్యక గర్భవాసాన ఈ భూమి మీదకు వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ 3.5 సేవా కాలంలో యేసుప్రభు వారు సంపాదించగలిగిన వ్యక్తులు ఎంతమంది అంటే 11 మంది. చీటివేగా ఇంకొక పెద్ద మనిషి కూడా వచ్చాడు. టోటల్గా 12 మంది అపోస్తులు అని పేరు పిలువబడ్డారు. మొదటిగా అపోస్తులు అని 12 మంది పిలువబడ్డా, ఒకడు డబ్బు సంచి మీద మోజై ఓ పక్క ప్రవచనాలు నెరవేర్పు కొరకు, మరో పక్క దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలని, అలాగనే ఆ డబ్బు మోజు మీద ఉండి సాక్షాత్ యేసుప్రభు వారిని కూడా ఇలా తెగ నమ్ముతాడు అనే దానికి సాక్ష్యంగా ఉండటానికి కూడా ఒక నిరూపణగా ద్రోహి అయినా అని ఒక బిరుదు ఇచ్చారు వాడికి. బైబిల్ మొత్తంలో ఇక చరిత్రహీనుడుగా ద్రోహి అయిన ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా అని ఎందుకు ఇచ్చాడు ఆ బిరుదు అని మనకి ఒకవేళ అలాంటి గుర్తింపు ఎందుకు ఇచ్చాడని డౌట్ వస్తే, యోధా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. పాత నిబంధనలో యోధా ఉన్నాడు, యోధా గోత్రం అనే పేరు మేము రావడానికి. అలాగనే క్రొత్త నిబంధనలో యోధా కూడా ఉన్నాడు, యేసుప్రభు వారి తమ్ముడు. అంటే ఆయన తర్వాత కలిగిన సంతానం యోధా అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి కూడా ఇక అతనికి ఒక ప్రత్యేకమైన బిరుదు ఇచ్చారు. అయితే ప్రభువే ప్రయాసపడితే ఈ భూమి మీద నమ్మిన వాళ్ళు చాలా తక్కువ. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, విడుదలు, దెయ్యాల నుంచి విడిపించబడటం, చచ్చిపోయిన వాళ్ళు లేపితే అబ్బో గొప్ప కార్యం జరిగిందని ఆ లాజర్ని ఎత్తుక్కుంటూ వచ్చి ఆయన్నే యేసుప్రభు వారిని ఇద్దరిని చూశారంట వాళ్ళు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అద్భుతాలు చాలా చాలా అద్భుతాలు జరుగుతుంటాయి. ఈరోజు కూడా చాలామంది ఇప్పుడు సూచక్రియ చేసి చూపించమను. యేసుప్రభు దేవుడు అయితే ఆ దైవజనుడికి దేవుడు తన పక్కన ఉంటే, లేదా మనం ఒకవేళ విశ్వాసులే, పరిచారకులు, సంఘ పెద్దలు ఎవరైనా గృహాలు దర్శించడానికి వెళుతున్నా, సువార్త కరపత్రాలు పంచడానికి వెళుతున్నా, కామన్గా వ్యతిరేకులు అడిగే మాట ఏంటంటే, ఆ యేసుప్రభు వారు ఉంటే ఇప్పుడు సూచన చేయమను, నువ్వే విషం దాగి బతుకు అని చెప్పనే పరిస్థితులకు కూడా చాలామంది వచ్చారు. ఎందుకంటే మార్కు సువార్తలో ఆ మాట ఉంది చివరి అధ్యాయంలో, మీరు పాములను తేళ్లను ఎత్తిపడతారు, తొక్కుతారని, లేదా విషం దాగిన మీకు ఏం కాదు, ఏది కాదని, ఇలాంటి ఈ మాటలను పట్టుకొని చాలామంది వ్యతిరేకులు అడిగే మాట ఏంటంటే, నువ్వు దాగు మళ్ళీ బతుకు అని చెప్పని. అది ఎప్పుడూ ఆయనకు నచ్చినప్పుడు దేవుడు చేసే పనులు అవన్నీ. ఈ భూమి మీద ఏ అద్భుతమైన సూచక్రియ అయినా, ఆశ్చర్యమైన కార్యాలైనా ఆయన నామాన్ని ఘనపరుచుకోవటానికి ఒకటైతే, తన బిడ్డల పక్షంగా దేవుడు కదులుతున్నాడన్న సంగతి అవతల వ్యక్తులకి, సభ్య సమాజానికి, మనల్ని బాగా పరీక్షించి కనిపెట్టే వాళ్ళకు కూడా తెలియటానికి ఆయన గదిలో ఆ కార్యాలు చేస్తాడు. ఇక మనం అడగంగానే ప్రతిదానికి చేయడు, కానీ ఈ క్షణంలో అవతల వ్యక్తికి నిన్ను బట్టి విశ్వాసం కలగాలంటే వెంటనే ఆయన గదిలో అద్భుతం చేస్తాడు. ఏ విషయంలో ప్రార్థనలైన సమాధానం ఇస్తాడు. ఇక ఈ కార్యం చేయి ప్రభు అంటే నీ మనసులో అనుకుంటే చాలు,
మిగతా అసలు నువ్వు నోరు తీసి అడగాల్సిన పని కూడా ఉండదు. అలా నా జీవితంలో కూడా చాలా విషయాలు నేను రుచి చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ 12 మందినే ప్రభు సంపాదించగలిగాడు. మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు వారికే 12 మంది సంపాదించగలిగితే అది నికరమైన సరుకు. ఎందుకు నికరమైన సరుకు అన్నానంటే, బేతేలు మినిస్ట్రీస్ అని పల్నాడు బస్ స్టాండ్ అక్కడ కొండపల్లి హాస్పిటల్ ఎదురుగుందులో ఉంటుంది, లోపల బాపని నగర్ ఏదో అంటారు దాన్ని. అక్కడ ఉంది మన పరిచర్య జీవరత్నం గారు అని. ఆయన ఒకరోజు వాక్యం అందిస్తా ఒక మాట అన్నాడు. పాస్టర్ ఫెలోషిప్లోను బహిరంగ సభలో కూడా అన్నాడు. ఏమన్నాడంటే, అబ్బాయి ఆదివారం వచ్చేవాళ్ళు సంఘమే కాదు అన్నాడు. పాస్టర్ ఫెలోషిప్లో అలాగనే బహిరంగ సభలో కూడా ఆ మాట చెప్పినాడు నాకు గుర్తు. ఆదివారం వచ్చే ఆ సమూహం అంతటిని చూసి అబ్బా నా సంఘం ఏముంది అనుకోమాక అసలు అది సంఘమే కాదండి. అదేంది అయ్యగారు అంటే చెప్తాను, ప్రత్యేకంగా ఉపవాస కూటాలు పెడతావు చూడు, ప్రత్యేకంగా ఉపవాస కూటాలు ప్రత్యేక ప్రార్థనలు పెడతావే, అప్పుడు అన్నిటిని పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి నీ ఎదుటి కనపడ్డావాడే సంఘం అన్న. ఆల్ నైట్ అప్పుడు ప్రత్యేకమైన ఉపవాస కూటాలు పెడుతుంటాం 3 రోజులని. ఇలా అప్పుడు వచ్చేది అసలు సంఘం. అది ఒక్కళ్ళు రాని, 2 రాని, లేదా 10 మంది రాని, ఆదివారం 100 మంది రాని, 100 మంది సంఘం కాదు. ఆదివారం కనపడే సంఘమే సంఘం కాదు. అసలు సంఘం ఎప్పుడంటే మిగతా క్రమాల్లో బుధవారము, శుక్రవారము ప్రత్యేక ఉపవాసాలు కూటాలు పెట్టేది ఆల్ నైట్ అప్పుడు. ఇది అసలు సంఘం అండి ఆయన. ఎందుకంటే ఆదివారం అందరూ వచ్చారు, బుధవారం శుక్రవారము లేదంటే ఆల్ నైట్ అప్పుడు జల్లెడేసినట్టు వచ్చారు. జల్లెడేసినప్పుడు మేలిమి గింజలన్నీ కింద పడితే రాళ్ళు పొల్లలు ఇలాంటివి పైన ఉంటాయి. జల్లెల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. మినుములకైతే 2-3 రకాల జల్లెళ్ళు ఉన్నాయి. ఒకటి తాలు గింజలను పక్కన వేరు చేయటానికి ఒక జల్లెడు ఉంది. తాలు గింజలే అచ్చంగా కింద పడతాయి, అంటే దాంట్లో నిండుదనం ఉండదు, దాన్ని తాలు గింజ అంటారు. దాన్ని ప్రత్యేకంగా డివైడ్ చేయడానికి ఒక జల్లెడు ఉంటుంది. తర్వాత ఆ జల్లెల్లోనే కర్ర పుల్లలు ఇవన్నీ మట్టి గడ్డలు కూడా తీసి పక్కనేస్తారు. రెండవది మీడియం సైజు గింజలు గ్రేడ్ చేయటానికి ఒక జల్లెడు ఉంటుంది. దాంట్లో కూడా పుల్లలు రాళ్ళు అని వచ్చి తీసి పక్కనేస్తారు. మూడవది ఏంటంటే మేలిమి, అంటే నిండుదన్నంగా ఇంకా సైజు ఊరినటువంటి మినప గింజలు, మినుములు అయ్యాను, వాటిని జల్లెడేసి ఇక ఫైనల్గా కాడ ఏమి ఉండదు. ఆల్రెడీ మొత్తం ఈ 3 రకాల జల్లెల్లో తేలిపోతాయి అన్నమాట. తాలు గింజలు ఒక పక్కకు పోతే, మీడియం సైజు ఒక పక్కకు వస్తాయి, ఓవర్ సైజ్ అన్నవి ఒక పక్కకు వస్తాయి. ఇట్లా 3 రకాలుగా గ్రేడ్ చేస్తారు. ఇదే టైప్లో శనగిత్తనాలు కూడా గ్రేడ్ చేస్తారు. ఇక శనగిత్తనాలు అయితే నెల్లూరులో నేను ఇది కాంప్లెక్స్ ఒకటి ఉంది, పప్పుల వీధి అది అంటారు దాన్ని. ఆ వీధిలో అచ్చంగా శనగిత్తనాలు గ్రేడ్ చేసే కొట్లు ఉన్నాయి. బాగా సన్న సైజు ఒకటి, దాని మీద ఎట్లా దాంట్లో ఎన్నంటే ఇంచుమించుగా 10 రకాల సైజులు ఎత్తారు శనగిత్తనాలు. ఇప్పుడు ఇవెందుకు చెప్తానంటే, సంఘంలో అయినా సరే యేసు ప్రభు వారి ఎదుటే ఆయన దగ్గర కూడా చాలామంది వచ్చారు మొదట్లో. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ మనస్సాక్షి నొప్పించబడి ఈ రకంగా అయితే మనం యాడ్ చేస్తామని చెప్పని జారుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ సంఘంలో కూడా ఇలాంటి జల్లెళ్ళే పడతాయి. ఏసయ్యే వేస్తాడు, అపవాది చేతికి ఇస్తాడు, ఇక నువ్వు కానీరా జల్లెడి అని చెప్పంటే, అంత ఎందుకని పాష్ గారు అంటే వాడైతే కరెక్ట్గా దోముచుడు,
యేసయ్య తోమలేడు. ఎందుకంటే వాడి పని అంతా ఏంటంటే పగ, ప్రతీకారంతో. దేవుడు ఒక్కసారి అవకాశం ఇస్తే యోబు సంగతి ఏమైంది? అస్సలు వాడికున్న తపనంతా తీర్చుకున్నట్టుంది ఆడ. అందుకే యేసయ్య ఏం చేస్తాడంటే అపవాదికి ఇస్తాడు. సంఘాన్నైనా నేను సంఘాన్నైనా ఇంకెవరికైనా సరే మొత్తం తీసుకెళ్ళి అపవాదికి ఇస్తాడు. నేను చూసిన సేవా పరిచర్య విధానంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మొదటిగా విశ్వాస గణం అంటే జనం, ఆ సంఖ్య అది విస్తరిస్తున్నప్పుడు విశ్వాసుల్లో మొదటగా జల్లెడబడుతాయి. వాళ్ళల్లో మేలిమి గింజలు ఎవరో వాళ్ళు ఉంటారు, తాలు గింజలు పక్కకి వెళ్ళిపోతాయి. అంటే ప్రభు చెప్పేటువంటి మాట క్రమశిక్షణ నచ్చని వాళ్ళు సైడ్ అయిపోతారు. రెండో జల్లెడ ఆడబడుద్ది అంటే పరిచారకుల మధ్యలో. పరిచారకులు పెరిగినప్పుడు కూడా అక్కడ కూడా అసలు మేలిమి సరికి ఎంత అన్నది అక్కడ కూడా జల్లెడేస్తాడు. అక్కడ కూడా దేవుని మాట ఉంటుంది, అలాగే పరిస్థితులు అన్నీ చూసుకొని అక్కడ అసలు సరికి ఎవరు, కొసరెవరు, జారిపోతారు. వాళ్ళు పోయారని బాధపడతాం కంటే ఉన్నదాన్ని బట్టి ఉన్న సరుకు ఎంతమంది ఉన్నారో వారి విషయంలో ఒక ప్రయోజకరమైన పాత్రలుగా చేసి ముందుకు నడిపించాలన్న ఆలోచనతో అడుగులు వేస్తే మేలు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మూడోది ఇక సేవక గణం. సేవకులు విస్తరించే కొద్దీ జల్లెడ పడుతుంది. నాలుగోది ఇంకెవరంటే ఫైనల్గా చెట్టు ఉందిగా అంటే వ్యవస్థాపకుడు, సంఘ కాపురి మీద పడుతుంది జల్లెడ. ఇవన్నీ చూసుకొని నీకు ఎందుకు ఆయన మీదకి ఎందుకు పోతాడు దేవుడు అంటే, మరి ఇంకొంచెం గొప్ప పని చేయాలంటే నువ్వు కాస్త పరీక్షించబడాలి. అంటే శోధించబడే విషయం కానీ పరీక్షించబడే విషయం కానీ ఉంటుంది. ఏ విషయాల్లో మనము ప్రారంభంలో రక్షణకు రాకముందు ఉన్నామో ఆయా విషయాలు మన జీవితంలో కొంతకాలం, అంటే భూమి మీద ఉన్నంతకాలం కొన్ని ప్రభువే కావాలని మన బ్రతుకులో అలా ఉంచి పెడతాడు. ఎందుకు ఉంచి పెడతాడంటే మనం ఎక్కడ అతిశయించకుండా ఉండటానికి. మనకు బాగా గుర్తుండే మాటలు ఇవి. ఎర్ర సముద్రం దగ్గరకు రాక మునిపే ప్రభు అంటున్నాడు, ఇట్లా వెళితే 11 రోజులు అయితే ఇటు కాదులే కానీ అటు దిప్పాలన్నాడు. ఎందుకు ప్రభు అంటే వాళ్ళ సంగతి అంతా నేను తెలుసుకోవాలి, లోబడనొల్లని ప్రజలు వీళ్ళు పైకి కనపడుతున్నారట, వీళ్ళ సంగతి ఆ ఎర్ర సముద్రం ముందుకు తీసపో అక్కడ నేను శోధించి పరీక్షిస్తాను. ఆడకు పోగానే ఎరా మోసే మమ్మల్ని చంపటానికే కదా ఇక్కడికి తెచ్చింది, ఈ ఎడారి అయితే మమ్మల్ని అందరిని పాతి పెడతాను బాగా సెట్ అవుతానే కదా ఇక్కడికి తెచ్చింది అన్నారు. తర్వాత 40 సంవత్సరాలు వాళ్ళ లెక్క మొత్తం తేలిపోయింది. అసలెవరు కొసరెవరు అంటే 30 లక్షల మంది అన్నారు బైబిల్ పండితులు. 30 లక్షల మందిలో ఎంతమంది మిగిలారు? నాయకులు కూడా లేరు, చివరికి మిగిలింది ఇద్దరే. ఆ ఐగుప్తుల అద్భుతాలు చూసి బయటకు వచ్చిన వాళ్ళలో ఇద్దరే మిగిలింది, కాలేబు, యెహోషువ. ఈ యెహోషువతో కూడా యోర్దాను దాటిన తర్వాత ప్రభు అంటున్నాడు, స్వాస్థ్యాలు పంచిన తర్వాత కొద్దిగా ఆగు. ఏం ప్రభు అంటే వీళ్ళు ఎక్కడ కూడా మాటినరా. దేవుడు పద్ధతి చూడండి, వీళ్ళు ఎక్కడ కూడా మాటినరాను. అదేంది ప్రభు అంటే ఆ కనానీయుల్ని కొంతమందిని ఇక్కడ నేనే ఉంచుతా, వాళ్ళు చెదరగొట్టి తోలివేయాలని చూసిన పోరోళ్ళు నేను ఉంచుతా. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి నిర్లక్ష్యంతో స్వతంత్రించుకున్నా వాళ్ళని పారదోలినా అంటే వాళ్ళ మొత్తం మీద యుద్ధం చేయాలి. స్వాస్థ్యం పంచుతాడు దేవుడు, స్వాస్థ్యం పంచేటప్పుడు ఇంకో పని కూడా పెట్టాడు వాళ్ళకి, మీరు దాన్ని స్వాధీనపరచుకోవాలి అంటే యుద్ధం చేయాలి. దారి మార్గం మధ్యలోనే యుద్ధ నైపుణ్యత నేర్పాడు ఆయన. అమాలేకుల దగ్గర, హాయి పట్టణం దగ్గర, ఆ ఇదేది ఎరికో పట్టణం దగ్గర, ఇలా కొన్ని ప్రాంతాలు దాడి చూస్తున్నప్పుడే యుద్ధం చేయటం అనేది కొంత నేర్పాడు. ఆల్రెడీ 6 లక్షల కాల్బలం అంటేనే యుద్ధం చేసేటువంటి వ్యక్తులు.
ఇక మిగతా వాళ్ళకి తెలుసుద్ది ఆ సంగతి. ఎందుకంటే తండ్రి దగ్గర ఉన్న ఆ లక్షణాలే పిల్లల దగ్గర కూడా ఉంటాయి కాబట్టి ఆ లక్షణాలు ఈజీగా ఆ యుద్ధం చేయటం అవన్నీ అర్థమైపోతాయి. వాస్తవానికి దావీదు ఎక్కడోడు గొర్రెలు కాసుకునేవాడికి యుద్ధం చేయటం ఏం తెలుసు? తెలియదు. కానీ అన్నలు యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు, కానీ దూరంగా ఉండి చూసిన తర్వాత దేవుడే అభిషేకించిన వెంటనే పట్టాభిషేకం చేయలేదు. కానీ నా రాజు అని చెప్పని నా ప్రజలను పరిపాలించడానికి సౌలు మాట లేదు కానీ తర్వాత దావీదు అని చెప్పని అభిషేకించాడు. కానీ పట్టాభిషేకం చేయాల, అంటే సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయాల్సిన ఆ క్రమం జరగల. ఈ లోపల తరం పడుతూ ఉన్నాడు, యుద్ధ నైపుణ్యత నేర్చుకుంటూ ఉన్నాడు. సౌలు చేత బలమైన శత్రువులు ఎదుటి ముందు దేశం పోతే అక్కడ కూడా దేవుని హస్త సహాయం చేత, అంటే ఆయన బాహు యొక్క సహాయం ద్వారా విజయాన్ని పొందుకుంటా సుబుద్ధి కలిగి నడవటాన్ని బట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడని అందరికీ తెలిసింది. అలాగనే కొన్ని పరిస్థితుల్లో మనల్ని నడిపించి కొన్ని విషయాలు మనకు నేర్పుతాడు ప్రభు. ఎందుకు నేర్పుతాడంటే ఆర్థిక ఇబ్బంది అయినా, అనారోగ్య సమస్య అయినా, ఇంకేతర నిందల అవమానాలైనా, లేదంటే రహస్యంగా మన మీద దాడి చేసే శక్తులైనా, దుష్టుడు వాడి దోతలైనా, వీటిని ఎదిరించి పోరాడే విషయంలో కొన్ని అనుభవ జ్ఞానం నీకు కావాలి. కాబట్టి అక్కడ కొన్ని పరిస్థితులు అనుమతించే దేవుడు అక్కడ నీకు అన్ని విషయాలు నేర్పుతాడు. కొందరేమో ఆ సమస్యలు, ఆ ఇరుకు ఇబ్బందిని బట్టి జారిపోయేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఏది ఏమైనా దేవుడే నాకు, దేవుడు లేకపోతే ఇంకేముందని చెప్పి నిలబడేవాళ్ళు ఉన్నారు. ఇలా పరీక్షల్లో అడుగులు వేస్తున్నప్పుడే అసలైన సరుకు ఏంటన్నది ప్రభు కోసం ప్రత్యేకపరచబడుతుంది. ఆ ప్రత్యేకపరచబడినప్పుడు మాత్రమే అసలైన సరుకు ఏంటో తేలుద్ది. అంటే ఏదేమైనా కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేయగలడు అన్న ధీమా కాదులే కానీ స్థిరమైన విశ్వాసం, ఆ విశ్వాసం కలిగిన వాళ్ళే అక్కడ నిలబడగలుగుతారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఆ కనానీయులను కొంతమందిని ఉంచు అక్కడ అన్నాడు. ఎందుకు ప్రభు అంటే వీళ్ళు మాట వినరు. వాళ్ళు వీళ్ళకి అలా పండుకున్నప్పుడు అటు ఇటు తిరిగి కదులుతున్నప్పుడు ఏదో ఒక ముళ్ళులాగా వాళ్ళని ఉంచుతున్నాను, నేను కావాలని ఉంచుతున్నాను. ఎక్కడ వీళ్ళు మదించి నేను ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, సమృద్ధిని బట్టి నన్ను పక్కన పెట్టేసి ఇదంతా నా వల్లనే జరిగింది అన్న భావన, ఇదంతా నేను సంపాదించుకున్న నా రెక్కల కష్టార్జితం, నేను ఒకళ్ళు అంటారు కదా, ఏందిరా నువ్వు కష్టపడి నేను ఎట్ట చేస్తావు, 4 ఇయ్యి అయితే ఆడుంటావు మంచంలోనూ, లేదంటే హాస్పిటల్లో బెడ్ మీద 1-2 సెలైన్లు ఎక్కిస్తూ ఉంటారు. ఏది మనం ఇక్కడ భూమి మీద అతిశయించడానికి ఏం లేదు. ఏదైనా యేసయ్య ఇచ్చాడు, అందుని బట్టి స్తోత్రం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట పలకటం కోసమే వీళ్ళంత తేలిక అలింగారబ్బా. ఎందుకంటే తండ్రి యొక్క రక్తమే వీళ్ళలో ఉంది, అంటే తిరుగుబాటు చేసే భావన, ఆ స్వభావం వీళ్ళలో ఉంది. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళని ఎర్ర సముద్రం దాటిన తర్వాత పరీక్షిస్తే వాళ్ళు మొత్తం ప్రతి చోట దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి తిరగబడ్డవాళ్ళు. కార్యాన్ని బట్టి తిరగబడతాం పాష గారు అంటే, ఇప్పుడు అద్భుతాన్ని చూశారు, ఇంక 4 రోజులు 1 సంవత్సరం ముందుకు నడవగానే మళ్ళీ ఇంకేదన్నా కాస్త ఇరుకు తగలంగానే ఎర్ర సముద్రం కాడి తిరగబడ్డారు. 6 నెలల దేశపు దాన్ని చేర్చాడు. మళ్ళీ ఎక్కడ తిరగబడ్డారు వాళ్ళు, దప్పికవుతున్నాయి అని, మంచి లేరా అని చెప్పని ఆడ తిరగబడ్డారు. మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినాడు మంచినీళ్ళ కాడ మళ్ళీ సణిగితే దేవుడు కార్యం చేస్తే మళ్ళీ కొంచెం ముందు ఆకలి అవుతుందిరా, తెచ్చిన పిండి ముద్దలన్నీ అయిపోయినాయిరా, ఏందిరా మోసే అన్నారు. మళ్ళీ ఆడ దేవుడు మన్నాన్ని గురిపించాడు, దేవదూతల ఆహారం. అసలు కృతజ్ఞత ఉందా? అయినా కానీ ఇంకొంచెం ముందుకు. అట్లా ప్రతి చోట వారు శోధించిన వాళ్ళే, దేవుని మీద తిరగబాటు చేసిన వాళ్ళే, ఆయన చేత శిక్షించబడి చంపబడ్డా కానీ వీళ్ళల్లో మార్పు అనేది రాల.
ఇవన్నీ దేవుడు గుర్తెరిగిన వాడై ఉండి ఈ కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఇజ్రాయేలీలందరికీ 12 గోత్రాలకి ఒక అర్ధ గోత్రానికి ఇంకో గోత్రానికి ఏమో బయట యోర్దానికి అవతాలే స్వాస్థ్యాలు పంచాడు. ఒక గోత్రానికి అర్ధ గోత్రానికి యోర్దాను అవతాల స్వాస్థ్యాలు పంచాడు. అలాగనే ఇక లోపలికి కనాను దేశంలో పోగానే అందరికీ వరసల వారిగా స్వాస్థ్యాలు యెహోషువ ద్వారా పంచి ఇవ్వబడింది. పంచి ఇచ్చినప్పుడు ప్రభు చెబుతున్నాడు, వీళ్ళని నేను తీసాను, కనానీయుల్ని ఉంచుతాను, వీళ్ళు పూర్తిగా విధేయత చూపేంత వరకు. అలా పరీక్షించబడ్డారు ఇజ్రాయేలీలు. అలానే యేసు ప్రభు వారు ఈ భూమి మీద సేవ చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తుండగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూశారు. రొట్టెలు, ఆ చేపలు, అబ్బా ప్రభు అండి, ఈయన నిజమైన ప్రవక్త అండి, లోక రక్షకుడు అండి, ఏలియా మళ్ళీ వచ్చాడండి, అమ్మమ్మ ఇంత గొప్ప కార్యాలండి అని అందరూ ఆశ్చర్యపోయారు. అద్భుతాలు అబ్బా అని చెప్పుకున్నారు. ఓ రోజు యేసు ప్రభు వారు ఆయన సేవను చూసి చాలామంది ఆసక్తి కలిగి, మేము కూడా నీ శిష్యులుగా ఉంటాం భయ్యా, మమ్మల్ని కూడా అనుమతి ఇవ్వంటే సరే రాండి అని చెప్పానంటే ఒక చోట ఏమో 70 పైచులు కనపడుతుంది, ఒక చోట ఏమో 500 పైచులు. అపోస్తుల కార్యంలో పౌలు చెప్తాడు అన్నమాట. 500 పైచులకు ఏముంది అక్కడ సంఖ్య. వీళ్ళందరూ యేసయ్యకి శిష్యులుగా వచ్చిన వాళ్ళు. యేసయ్యకి శిష్యులుగా వచ్చిన వీళ్ళతో ప్రభు అన్న మాట ఏంటంటే, నన్ను తినువాడే నిత్య జీవానికి వారసుడవుతాడు, నిత్యత్వంలోకి వస్తాడు అని. నిన్ను తినవాళ్ళా? నిన్ను తినాలా? నా శరీరమును నా రక్తమును, నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్యత్వంలోకి వస్తాడు, నిత్య జీవాన్ని పొందుతాడు అనగానే వీళ్ళకి అభ్యంతరమైంది. అది కఠినమైన మాట. వీళ్ళు ఏంటంటే ఏం ఆలోచించారంటే, శరీర సంబంధమైన మనసుతో శరీర సంబంధంగానే ఆయన్ని ఆడ మనం గుంజుకొని అట్లా కొరుక్కొని తింటాం, ఆయన శరీరాన్ని తింటాం ఏంది, ఆయన రక్తాన్ని తాగటం ఏంది అనుకున్నారు. శిష్యులతో కూడా ప్రభు అన్నాడు, వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ప్రభువా ఈ దేవాలయం మన పూర్వీకులు కట్టించారు, ఎంతో రమ్యంగా కట్టబడిందో చూడనగానే ప్రభు అన్నాడు, ఇది ఇప్పుడు మీరు బాగుందని చూస్తున్నారు, రాయి మీద రాయి నిలవకుండా కోల్చబడుతుంది అన్నాడు. తర్వాత అంతకంటే ముందు ఈ మందిరాన్ని పడగొట్టి 3 రోజులు నేను కడతాను. ఇదేం చేశారు వీళ్ళు? శరీర సంబంధంగా ఆలోచించారు. శిష్యులు కూడా ఆలోచించారు, ఆయన ఎక్కడ పట్టుకుందామా, ఆయన మీద ఎక్కడ నింద మోపుదాం అని చెప్పని పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకాయలు అందరూ వాళ్ళ శిష్యులు కూడా కాపు కాచుకొని, మళ్ళీ అలాగనే ఆ కాలంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ అనుచరులు కూడా కాచుకొని ఉన్నారు. ఇవన్నీ వీళ్ళు విన్న తర్వాత వాళ్ళు ఏం ఆలోచించారంటే, శరీర సంబంధమైన మనసుతో ఆలోచించారు. కాబట్టి ప్రభు ఈ మందిరాన్ని పడగొట్టి తిరిగి లేపుతానని నింద మోపారు. వీడు అంట 3 రోజులు ఈ మందిరాన్ని పడగొట్టి 3 రోజులు కడతానన్నాడు, దేవాలయంకి వ్యతిరేకంగా మాట్లాడాడు, దేవదోషణ చేశాడని ముద్ర వేశారు. ఆ తర్వాత నా మాంసమును తిని నా రక్తమును తాగేవాడు నిత్యత్వానికి, ఇది కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాట అని చెప్పారు. వీళ్ళంతా శరీర సంబంధంగా ఆలోచించారు కాబట్టి 70 మంది కానీ పౌలు చెబుతున్నటువంటి ఆ సంఖ్య కానీ మొత్తం జారుకున్నారు, మాకొద్దు అని చెప్పారు. చివరికి మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే, ఆ ఇస్కరియోతు యోధ ఆ గెత్సెమనే తోటకాడ నుంచి పక్కకి వెళ్ళిపోతాడు కాబట్టి 11 మంది మిగిలారు. ఈ 11 మందిలో కూడా జల్లెడ పడతాయి. ఏం జల్లెడ పడతాయి అంటే, ఆ గెత్సెమనే తోటకాడ లేదంటే ప్రభువుని శ్రమలకు అనుమతించినప్పుడు కొరడాలతో కొడుతున్న ఆ సమయంకి ముందుగానే మత్తయి 16:18-19లో 20-21 వచనాలు కనపడుతుంది ఈ మ్యాటర్. సీమోను పేతురు మిమ్మల్ని అందరినీ అపవాది జల్లించటానికి కోరుకున్నాడు, అయితే మీ నమ్మిక పోకుండానట్లుగా తండ్రిని బతిమలాడుకున్నా నేను. మీరు పేతురుతో చెబుతున్నాడు డైరెక్ట్గా, దేవుడు యేసు ప్రభువు చెబుతున్నాడు,
అపవాది జల్లించడానికి కోరుకున్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు అనుమతించాడు కాబట్టి ఆ జల్లెడ కాలము ముగించబడిన తర్వాత పేతురు ఒక్కడు కరెక్ట్గా నిలబడితే మిగతా వాళ్ళంతా నిలబడతారని ప్రభువు తెలుసు. ముందు చూపు కలిగినవాడు కాబట్టి ఆ ముందు చూపు కలిగిన ప్రభు ఏం చేశాడంటే ముందుగానే పేతురు విషయమై కడమ అపోస్తుల విషయమై బచ్చంలాడాడు దేవుణ్ణి. అక్కడ ఆ మాట అంటాడు, అపవాది మిమ్మల్ని జల్లెడ వేయటాన్ని కోరుకున్నాడు, అయితే దేవుడు అనుమతించాడు కాబట్టే ఈయన ప్రార్థన చేస్తుంది. అనుమతించకపోతే చేయడు కదా. అనుమతించాడు కాబట్టి మీ నమ్మిక పోకుండాన్నట్లుగా మరి ముఖ్యంగా పేతురా నువ్వు గుర్తుపెట్టుకో, నీ నమ్మిక పోకుండా, నీ నమ్మికత్వం అనేది కోల్పోకుండా ప్రభువా పేతుర్ని మిగతా వాళ్ళని స్థిరపరచని బచ్చంలాడాను. అయితే ఆ శోధన కాలం ముగింపబడిన తర్వాత నీవు కరెక్ట్గా నిలబడాలా. నువ్వు కరెక్ట్గా నిలబడి మిగతా వాళ్ళందరినీ నా మార్గంలో నడిపించాలా. నీవే ఆధారం అనగానే ఆ సమయంలో పేతురు క్యాజువల్గా తీసుకుంటా ఏముందిలే ఇవన్నీ మామూలు రోజు అంటున్నాయా కదా అని చెప్పానంటగా. కానీ సమయం రానే వచ్చింది. పేతురుతో చెప్పాడు, ముమ్మారు అబద్ధం ఆడతావు అబ్బాయి, నువ్వు తేడా పడతావు. లేదు ప్రభు ప్రాణమైన ఇచ్చాను, బడాయి మాటలు ఆపనుకున్నాం ప్రభు లోపల. లేదు పేతురు, నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు. ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాతే కోడి కూసుద్ది అంట. అట్లనే ముమ్మారు అబద్ధం ఆడాడు పేతురు, తర్వాత కోడి కూసింది. ప్రభు అలా శ్రమలు అనుభవిస్తా అట్లా జాలిగా ఆయనకి వెళ్ళి చూడంగానే గుండె లోతులో గాయమై వెలుపులకు వెళ్ళి సంతాపం నొందుతా పశ్చాత్తాపడి బోర్ని ఏడుస్తూ ఉన్నాడు. మనలో అప్పుడప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, భక్తిలోనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది పతనవ స్థితికి లాక్కి వెళ్తుంది. అలాగనే ఇదంతా ఈ వైభవం అంతా నాది, నేను నా ప్రార్థన ద్వారా లేదంటే నా సంఘ ప్రార్థన ద్వారా మా ద్వారా ఇదంతా ఇట్లాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మనం నోటితో పలకపోయినా మనసులో ఆ స్పందన కలిగితే చాలు, దేవుడు వెంటనే వచ్చి మాట్లాడతాడు. నిరూపణ ఏడైనా ఉందా పాష్ గారు అంటే ఉంది. పౌలు భక్తుడు ఒక చోట దేవుని మాటలు అందిస్తూ ఉంటే ఒక చక్రవర్తి అనుకో లేదా ఒక రాజు దేవుని మాటలు విన్నాడు. తన మనసులో ఇది నిజంగా దేవుని యొక్క వాక్యే అని చెప్పని అతిశయించటాన్ని బట్టి అవతల విన్న వ్యక్తి అతిశయించడాన్ని బట్టి చచ్చాడు. ఇది ఒకటి. రెండో నిరూపణ ఏంటంటే నెబుకద్నెజరు ఇక సంవత్సర కాలంలో తను పతనవ స్థితికి వెళ్ళబోతున్నాడు అనుకున్నప్పుడు కళ చూపించాడు. కళ చూపిస్తే దాని భావన దానియేలు మాత్రమే చెప్పగలడని అతనికి కూడా తెలుసు. దానియేలు పిలిపించాడు. అయ్యా ఇది ఇలా వచ్చింది కళ, ఇది సంగతి అంటే అంత్య దినంలో జరగబోయే సంగతులు నీకు చూపించాడయ్యా. ఇలా ఉంటుంది ప్రపంచ రాజకీయ పరిస్థితి, నీ తర్వాత కూడా ఉండే పరిస్థితులు కూడా ఇలా ఉంటాయని చెప్పని ఫైనల్గా దానియేలు ఏం చెప్పాడంటే నెబుకద్నెజరుకి, రాజా ఈ కళ దీని భావం నీకు కలగకుండునుగాక, నువ్వు జాగ్రత్తగా ఉండయా, పొరపాట్లు ఏమైనా ఉంటే పాపదోషాలు ఏమైనా ఉంటే దేవుణ్ణి అడిగి క్షమాపణ కోరుకో అంటే సరే అని తలూపాడు. కానీ దాన్ని పక్కన పెట్టాడు, క్యాజువల్గా వదిలేశాడు. ఏముందిలే అన్నట్లుగా కట్ చేస్తే 12 నెలల తర్వాత హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. నెబుకద్నెజరు తన భార్య కోసం, ఆమెకి ఉద్యానవనం అంటే చుట్టూ ప్రకృతి, ఆ చెట్లు, పూలు, మొక్కలు ఎంత బాగా ఇష్టం. అయితే ఆమె కోసం ఒక భవంతి కట్టి ఆ భవంతులు అన్నీ పూల మొక్కలే పెట్టిండు. ఇప్పటికీ ఉంది ప్రపంచ వింతలో ఒక వింత హ్యాంగింగ్ గార్డెన్, అంటే గాలిలో ఊగేటువంటి ఒక మేడని. అది నెబుకద్నెజరు తన భార్య కోసం కట్టించింది. ఆ భవంతులు నిలబడేకెట్లా ఇదంతా నా వైభవం కదా అనుకోండి, నా బలం నా వల్ల అయింది. ఒక్క మాట దేవుడు వచ్చేసాడు, అయిపోయింది. 7 కాలాలు
నువ్వు మానవ మనసును కోల్పోయి పశువుల్లో నువ్వు ఒకడిగా మిగిలిపోయి నీ ప్రజల చేత తరమబడి చివరికి గడ్డి మేస్తావు, తలంతా అడసగట్టకపోతే జుట్టంతా గోళ్ళు పెరిగిపోతాయి, పశువుల్లో పశువుగా ఎండకి ఎండుతావు, మంచుకు తడుస్తావు, వానకు తడుస్తావు. 7 కాలాలు ఆ శ్రమ అనుమతించేశాడు దేవుడు. వాస్తవానికి మనసులో అనుకున్న దానికి, మనసులో నోటితో బలకల మాట, మనసులో అనుకున్న దాన్ని బట్టి ఆ వైభవం అంతా నాదే కదని. వాస్తవానికి ఇజ్రాయేలీలు అందరూ తిరుగుబాటు చేస్తే 70 ఆదివారాలు అనుకుందాం మన లెక్కలో, మనకు అర్థం కావటానికి. వాస్తవానికి విశ్రాంతి దినాలని బైబిల్లో రాసి ఉంది. 70 విశ్రాంతి దినాలను తృణీకరించారు ఇజ్రాయేలీలు, పక్కన పెట్టేసి వాళ్ళ సొంత పనులు, ఆదివారం అంటే విశ్రాంతి దినం కూడా పనులు చేసుకోవడం మొదలు పెడితే దేవుడు 70 సంవత్సరాలు శ్రమలకి ఈ నెబుకద్నెజరును వాడుకొని వాళ్ళని పట్టుకొని పోయాడు. నెబుకద్నెజరు వచ్చినప్పుడు అక్కడ కనపడే మాట ఏంటంటే, ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం ప్రకారం అని రాసి ఉంటుంది. నెబుకద్నెజరుని దేవుడు అన్నాడు, నా దాసుడైన నెబుకద్నెజరు. మనం ఒక సమయంలో మాట విన్నప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు అనుకున్న రీతిగా మనం సరిగ్గా సేవ లేకపోయినా, భక్తి సాధన అయినా లేకపోయినా, అధికారం గల వ్యక్తులను వాడుకొని మన మీద అజమాయిషి చేసేలాగా, లేదంటే అధికారం అంటే ఇప్పుడు భర్త మీద భార్య అధికారం, భార్య మీద భర్త అధికారం, తల్లిదండ్రులకు వీళ్ళుంటే వాళ్ళ పిల్లల మీద తల్లిదండ్రులదే అధికారం ఉంటుంది. వీళ్ళ మీద ఇంకొక విషయంలో చూస్తే సంఘ కాపరి, ఈ సంఘ కాపరి సంఘం మీద అధికారం ఉంటుంది. అయితే ఈ సంఘ కాపరి మీద కూడా, ఈ సంఘ కాపరి సరిగా మాట వినకపోతే ఆ పైన వ్యవస్థాపకుడు ఉంటాడు, అతని మీద అధికారం. అతనే సరిగా లేకపోతే ప్రభుత్వాన్ని వాడుతాడు. అన్యులే. ఇప్పుడు ఈరోజు భారతదేశంలో క్రైస్తవత్వం అంతా శ్రమపరచబడుతుందంటే కారణం ఏంటంటే, క్రైస్తవత్వం అంతా అంటే భారతదేశ వ్యాప్తంగా నిర్లక్ష్య ధోరణి, దైవ చిత్తానికి వేరుగా భక్తి సాధన, సేవ చేయటము, సంఘాలు కడటము, ఇదంతా దైవ చిత్తానికి వేరుగా ఉంది. కాబట్టి ఇప్పుడు 3వ టర్మ్, ఇది 3వ టర్మ్ మోదీ ప్రభుత్వం. ఈ 3వ టర్మ్ కూడా దేవుడు నిలబెట్టాడు. కారణం ఏంటంటే, దేవుడిని అడగ చెప్పిన మాట, క్రైస్తవత్వంతో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు, నేను అనుకున్నట్టుగా భక్తి లేదు, సేవ లేదు, సంఘాలు కడతలేదు, నేను అనుకున్నట్టుగా సేవక గణాన్ని కూడా సిద్ధపరచట్లేదు, అంతా వాళ్ళ స్వచిత్తం అయిపోయింది, నా చిత్తంగా వాళ్ళ స్వచిత్తం అయిపోయింది. కాబట్టి ఈ కారణాన్ని బట్టే ఈ ప్రభుత్వం ఈ వ్యవహారం అంతా ఉంచానండి. కాబట్టే ఈ శ్రమల్లో అయినా సరే, ఆనాడు ఆదిమ సంఘము దేవుడు చెప్పాడు, అపోస్తుల కార్యం 8వ వచనంలో, భూదిగాంతాల వరకు మీరు వెళ్ళాలి అబ్బాయి నా సాక్షులు అన్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఒక గుహలో కూర్చున్నారు, ఒక గుహలో కూర్చొని భక్తి చేస్తున్నారు. కానీ సౌలును వాడాడు దేవుడు. సౌలును వాడితే ఒక్కడు దొరకలా. పిట్టలు గనక గన్ను ఎండ్ చేస్తే పిట్ట ఎగిరిపోయినట్టుగా వీళ్ళు తలాకు దిక్కుపోయారు. బ్రతుకు జీవుడు అంట, ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని. అప్పుడు దేవుడు అనుకున్న పని జరిగింది. అంతకుముందే ప్రభు చెప్పినా కానీ ఆడే కూర్చున్నారు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో క్రైస్తవత్వంలో ఈ తంతే ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇలా వాడుతున్నా. ఇది ఒక కోణం. ఇంకొకటి, ఇప్పుడు మనం చెప్పుకున్న సబ్జెక్టులోకి, ఇప్పుడు అనుకుంటున్న ప్రభు చెప్తున్న సబ్జెక్టులో చూస్తే, మనస్సులో అనుకున్నటువంటి ఈ నెబుకద్నెజరును వాస్తవికంగా దేవుడు తీసుకొచ్చింది ఎక్కడికంటే, ఇజ్రాయేల్ ప్రజలను శ్రమపరచడానికి. దేవుడు అనుకున్నట్టుగా వాళ్ళు లేరు, వాళ్ళ భక్తి లేదు, సంఘారాధన లేదు, అంతా వాళ్ళ స్వచిత్తానికి అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి మొదలు పెడితే, ఆ కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. మనకు తెలియకుండా మనలో వచ్చుతుంది, ఆ కోణం వచ్చుద్ది. అయితే ఈ చరిత్ర అంతటిని గమనించిన మనము ఎప్పటికప్పుడు మెలకువగలిగి జాగరూకులమే, అంటే జాగ్రత్త కలిగి దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా మా పూర్వీకులు ఇదిగో విశ్రాంతి దినాలను ఎగ్గొట్టి వాళ్ళకు నచ్చినట్టు బతికారు,
అలాంటి బ్రతుకు నేను బ్రతకూడదయ్యా, నీకు నచ్చినట్టు నేను బ్రతకాలని ప్రార్థన చేసుకోవాలి. ఈ నెబుకద్నెజరు ఆడదేశపోయి ఆ యెరూషలేము పట్టణం అంతా దోచుకోండు. ఏంది ఆ యెరూషలేము పట్టణంలో సొలొమోను కట్టినటువంటి బంగారపు ఇటుకలతో కట్టినటువంటి మందిరం, బంగారపు పోత రేకులు, ఆ రేకులు, ఆ పోత పోసిన రేకులు అట్లా కొట్టినటువంటి ఆ మందిరం, ఆ బంగారము, బంగారపు డాళ్ళు అన్నీ బంగారమే. వెండి, ఇత్తడి, ఇనుము, రాగి, వెలగల వస్త్రాలు అన్నీ టోటల్గా దేవుని ప్రజలు వ్యతిరేకంగా బ్రతికిన దాన్ని బట్టి కావాలని ఇలా చేస్తున్నానని దేవుడు చెప్పి ఆ నెబుకద్నెజరు చేతికి అప్పచెప్పాడు. ఎందుకు ఇలా జరిగిందని ఎవరన్నా అడిగారు అనుకో, వాళ్ళకి ఏం చెప్పాడంటే దేవుడు అక్కడ లేఖనంలో, వాళ్ళ దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు బతికారు కాబట్టి, విశ్రాంతి దినాలను ఎగ్గొట్టి తిరిగారు కాబట్టి, దేవుడు చేద్దన్న ఆ పొరపాటు చేశారు కాబట్టి వీళ్ళకి గతి పట్టిందని సామెతగా ఇది అందరూ చెప్పుకుంటారని కూడా రాసింది బైబిల్. అంత మొత్తం జరగటానికి వాడుకున్న దేవుడు ఇతనికి మొత్తానికి ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని దేశాల మీద ఇతని ఆధిపత్యం ఉంది. అంటే చక్రవర్తి ఇతను, ఒక రాజుని చక్రవర్తి అనరు. అన్ని దేశాల మీద ఆధిపత్యమై ఉండి పన్ను కట్టించుకుంటూ ఉంటే ఆ వ్యక్తిని చక్రవర్తి అంటారు. మరి అంత హోదా ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. దేవుడే కావాలని యూదులందరినీ వాళ్ళ చేతికి అప్పచెప్పాడు. అంత బానిసత్వంలో వాళ్ళు సేవలు చేస్తుంటే అంత వైభవానికి కారణం దేవుడై ఉంటే దేవుడిని హెచ్చించకుండా తన మనసులో అనుకున్నాడు, ఇదంతా నా వలన జరిగింది కదా అని. కాబట్టే ఏది తన స్థానాన్ని కోల్పోయి తన ప్రజల చేత తను తరమపడ్డాడు. ఇలాంటి కోణాల్లో దేవుడు పరీక్షించుకుంటాడు. కఠినమైన పరిస్థితులు ఇవన్నీ మనకు తెలియకుండానే ఇవి మనలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు వెంటనే స్పందించి దేవా తప్పైంది, క్షమించాయా అయ్యా, పొరపాటుగా ఎక్కడైనా నేనైనా ఏదైనా చేసి ఉంటే క్షమించు ప్రభు అని చెప్పని వెంటనే అనుకుంటే, అసలు అది ఆ పరిస్థితి రాకమునిపే దేవుడు మనకు చెప్తూ ఉంటాడు. వాక్యోపదేశం ద్వారానో, ఆలోచనల ద్వారానో, కళలు, దర్శనాల ద్వారానో దేవుడు మనకు చెప్తూ ఉంటాడు. అయితే వాటిని నిర్లక్ష్యపరిస్తే మాత్రం ఇట్లనే నెబుకద్నెజరు కానీ ఆ రాజు కానీ దెబ్బైనట్టు దెబ్బ అయిపోతాం. అయితే ఇక్కడ మనము పేతురుని గమనిస్తే ఓవర్ కాన్ఫిడెన్స్, నేను కరెక్ట్గానే ఉన్నాను, కరెక్ట్గానే. ఈ భూమి మీద యేసు ప్రభువులో ఉండి, అంటే క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తీసు అనుభవంలోకి వచ్చి ఆయనలో కొనసాగుతూ భక్తి సాధన చేస్తున్న ప్రతి ఒక్కరూ మనం చేయాల్సిన పని ఏంటంటే, మనలో మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఆయన మీదే అనుకోవాలి, ఆయన కృప మీద ఆధారపడాలి. ఆయన మీద ఆనుకోవటానికే నిన్ను కోరుకున్నాడు. ఆయన మీద కృప మీద ఆధారపడటానికే నిన్ను కోరుకుంది. ఎవరైనా సరే మన స్వచిత్తం మీద మనం ఆధారపడి ఎప్పుడైతే అడుగులు వేస్తామో మనమే ముందు బురుడి కొట్టేంతే డబాలను పడతాం. ఆ డబాలు పడకుండా ఉండటానికే ప్రభు అప్పుడప్పుడు వాక్యపు కాంతిలో నుంచే హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. ఒక్కో సమయంలో మనం బలహీనపడి ప్రార్థన చేయలేని పరిస్థితి ఉంటుంది, వాక్యం చదవలేని పరిస్థితి ఉంటుంది, విజ్ఞాపన చేయలేని పరిస్థితి ఉంటుంది. మనలో ఏముంటుందంటే, మనకు తెలియకుండానే పొరపాటు చేశాను అన్నటువంటి భావనతో, అంటే నేను ఈరోజు సరిగా ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదు, విజ్ఞాపన చేయలేదు, నేను దేవుని ఎదుట సరిగా లేదని అపరాధ భావం చేత మనం నొప్పించబడుతూ ఉంటాం. నొప్పించబడటం ఓకే, వెంటనే సరి చేసుకొని క్షమించు ప్రభు అని దాన్ని అంతటితో వదిలేస్తే నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. లేదు, అది పద్దాకల అపరాధ భావం చేత నువ్వు నొప్పించబడుతున్నావు అంటే సైతాన్ గాడి లైన్లోకి వచ్చి నిన్ను పూర్తిగా దేవుని వైపు నుంచి బయటకు లాగటానికి, ఎందుకంటే అలా నొప్పించబడి ప్రార్థన అనేది పూర్తిగా పక్కన పెడతావు. అలా కూడా వాడు వచ్చి ఆ పరిస్థితిని వాడు సాధనంగా చేసుకొని వాడుతూ ఉంటాడు, మన మీదే వాడుతూ ఉంటాడు వాడు. కాబట్టి అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవా ఈరోజు తేడా పడ్డాను, పరిస్థితి లేదన్నా కానీ రేపటి నుంచి నేను సరిగా నిలబడతానని ఎప్పటికప్పుడు ఆయన మీద ఆనుకోవాల్సిందే. నాకు దేవుడు నేర్పిన పాఠం ఏంటంటే, బలిపీఠం దగ్గర పోతా, పరిచారకుడికి ఉన్నప్పుడు బలిపీఠం దగ్గర పోయి
మోకాళ్ళ మీద నిలబడే ముందుగా ఒక మాట అనుకుంటా, ఈరోజు నీ నామ ఘనత కొరకై నన్నెవరో చూసి ఆకర్షించాలని కాదు, అబ్బా భలే మోకాళ్ళ మీద ఉంటున్నాడని చెప్పుకోవాలని కాదు, ఈరోజు నీ నామ ఘనత కొరకై ఎంతసేపు మోకాళ్ళ మీద నిలబెడతావు, నిలువు మోకాళ్ళ మీద నిలబెడతావు, నిలబెట్టు. ఆ తర్వాత ఎంతసేపు కూర్చోవాలో అంతసేపు కూర్చోబెట్టు. అసలు నువ్వు ఏ ప్రార్థన చేయించాలనుకున్నావు ఆ ప్రార్థన నువ్వు చేయించు ప్రభువా, నీ చిత్తం నీకు అప్పచెప్పుకున్నా అని చెప్పని ఆ దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర మోకాళ్ళు వేస్తా. ఇక ఆ మోకాళ్ళు వేస్తే ప్రభు చిత్తం 3 గంటలు నిలువు మోకాళ్ళ మీద నిలబడ్డ రోజులు ఉన్నాయి, 1.5 గంటన్నర నిలువు మోకాళ్ళ మీద 1.5 గంటన్నర మోకాళ్ళ మీద కూర్చున్న రోజులు ఉన్నాయి. అసలు ఏకంగా 1.5 గంటన్నర మోకాళ్ళ మీద టోటల్గా ఇక మోకాళ్ళ మీద కూర్చొని 5 గంటలు కూడా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. టోటల్గా నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నీ నామ ఘనత కొరకు ఎంతసేపు నువ్వు నిలబెట్టాలనుకున్నావు మోకాళ్ళ మీద? ఎందుకంటే నేను నిలబడలేను, నాకు తెలుసు ఆ సంగతి. వాస్తవికంగా ఇంత ఒళ్ళు మీద మోకాళ్ళ మీద నిలబడతాం అసాధ్యం. అందుట్లో కాస్త మోకాళ్ళ మీద మనం నిలబడలేకపోతున్నాం అనే దానికి ఇంకొక అడ్డం ఏంటంటే, కొంచెం ఏదన్నా తిని మోకాళ్ళ మీద ఉంటే మాత్రం నిలబడలేం. ఏమి తినకుండా మాత్రమే మోకాళ్ళ మీద నిలబడగలుగుతాం. నేను అందుకే 7:15 మందిరంలోకి వెళ్ళిపోయి అమ్మ అన్నం తినమన్నది, నేను తిన్న తర్వాత వచ్చి తింటా అంట. కారణం ఏంటంటే తిండికి విలువ లేదు, కానీ నేను దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద నిలబడాలి. ఆ నిలబడాలంటే కడుపులో కాస్తంత ఎత్తుపడ్డదంటే మాత్రం తెలియని బరువు వచ్చుద్ది మీదకి. ఆ కారణాన్ని బట్టి మనం నిలబడలేం. అందుకనే కావాలని ఆహారాన్ని పక్కకు నెట్టేసి ఆకలితోనే పోయి ఆడ నిలబడుతుంది. ఎందుకంటే నాకు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద నిలబడాలి, ఆయన అనుకున్న పని జరిగించాలి. నేను ఈ కాస్త తిండి కోసం చూసుకుంటే నేను ఆడ మోకాళ్ళ అనుభవం కోల్పోవచ్చా? అంటే చెయ్యాలని నేను నిలబడాలి అంటే ప్రభు నిలబెట్టుకోవాలనుకున్నంత సమయం ఒక్క ముద్ద అన్నం తిన్నా కానీ అది భారం అయింది, అది అడ్డంకి అయింది. చివరికి ప్రభు అనుకున్న రీతిగా నేను మోకాళ్ళ మీద నిలబడలేను, ఆయన అనుకున్నంత ప్రార్థన చేయలేను. కాబట్టే పక్కన నెట్టేసి అన్నం పక్కన పడేసి వెళ్ళిపోయి ఆ ప్రార్థన చేసుకొని 10:30కో 11:30కో 12:30 కూడా వచ్చి అన్నం తిని అట్లా అన్నం తింటా కూడా ఏంది ప్రభు ఈ పరిస్థితి అని కళ్ళ నీళ్ళు ఆ గిన్నెలో పడి ఆ అన్నంలో కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను నిలబడలేను, నేను బలహీను, నా తెలివితేటలు ఏమీ లేదని నాకు పూర్తిగా అర్థమై ఐ యామ్ 0, నేను 0, నువ్వే హీరో అని చెప్పి ఆయన ఆహ్వానించుకొని నిలబడతాను. బట్టి ముందుకు ఎలా దొరికింది పాష గారు ఈ కిటుకీ ఆడ దొరికింది మీకంటే బైబిల్ చరిత్రే. నమ్మకంగా నడిచి తేడా పడ్డవాళ్ళు చరిత్ర చూశాను, నేను అట్టు ఉండకూడదు. నాకేం కాదనుకుని పోయినా బిళ్ళ బీటుకు పడిపోయి శరీర సంబంధంగా లోకానికి మారిన వాళ్ళని చూసి నాకు బ్రతుకోద్దు. దేవుడి కోసం రోషంగా నిలబడ్డవాళ్ళ జీవిత చరిత్ర చూసి ఇలా నేను తీర్మానం, అడ్డం తిరిగి నిలబడ్డవాళ్ళు ఇలా నేను నిలబడాలి. అలా నేను కాన్ఫిడెన్స్గా దేవుని పాదాలు పట్టుకొని ఆయన కృప మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ అడుగులు వేస్తున్నాను కాబట్టి నిలబడగలుగుతున్నాను. ఇక్కడ పేతురు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. తన మనసులో అనుకున్నాడు, తీరా దేవుడు అనుమతి చెప్పిన మాట తన జీవితంలో నెరవేరంగానే ఇప్పుడు బోర్ని ఎడుతుండు. ముందే చెప్పిండు ఆయన, ఇలా జరగబోతుంది, జాగ్రత్త, ఇలా ఉండు, ఇలా ఉండని. కానీ అతని మీద అతను ఓవర్ కాన్ఫిడెన్స్ అవడంతోనే ప్రభు అనుమతించాలనుకున్న విషయాన్ని అనుమతించాడు, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ పశ్చాత్తాపడుతూ పక్క నిలబడి మళ్ళీ ప్రభు వచ్చి నిలబెట్టి బలపరిచి నా గొర్రెలనే కాయ్, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయ అన్నాడు. 3 రకాల పరిచర్లు. ఆల్రెడీ రక్షించబడ్డ వాళ్ళని వాళ్ళకి కావాల్సిన ఆహారం అందించు, ఇంకా కొంతమంది నీ ద్వారా రక్షించబడుతున్న గొర్రె పిల్లలు వాళ్ళని సరైన రీతిగా పోషించు, నిలబెట్టు, నా ప్రయోజకమైన. ఆల్రెడీ నీ దగ్గర కొంతమంది పెరిగినోడు వాళ్ళకి కావాల్సిన ఆహారం అందించు. ఇలా 3 రకాల పరిచర్లు పేతురుకు అప్పచెప్పబడ్డాయి. ఇక్కడ ఇంత మొత్తంలో వాళ్ళు యేసు ప్రభు వారు పరిచయం చేస్తేనే 11 మంది లేదా 12 మంది దొరికారు. ఈ 12 మంది మేడగది అనుభవంలోకి వచ్చారు. మేడగది అనుభవంలోకి వచ్చినప్పుడే ఈ 10 రోజుల్లోనే వాళ్ళ యొక్క అవకతవకలన్నీ, పొరపాట్లన్నీ సరిచేయబడి వీళ్ళకి
సమాధానం లేని పరిస్థితి ఉంది. ఒకళ్ళకొకళ్ళు పొసగదు, ఒకళ్ళొకళ్ళు అంటే అసలు గిట్టదు. అయినా ఆ 11 మందిని దేవుడు పట్టుకొచ్చుకోండు. ఒకళ్ళంటే ఒకళ్ళకి అసలు గిట్టదు. ఇద్దరికేమో ఉరిమిడి వారని పేరు పెట్టిండు. అసలు నాయకుడు ఆయనకేమో దుడుకు పేతురు అని పేరు పెట్టాం. అన్నిటికీ ముందు వచ్చి ప్రశ్నించడం, ఆయన తిట్లు తింటాడు, ఆయన పక్క పోతాడు. ఆయన పరిస్థితి అది. నతనేలు ఇక పక్కన ఇక ఎవరైనా ఉన్నారంటే ఇక వాళ్ళంతా ఒకళ్ళకొకళ్ళు గిట్టదు. వాళ్ళలో ఇద్దరు ఉంటే వాళ్ళ తల్లి వచ్చి, అయ్యా ఒకనే కుడి పక్కన ఒకనే ఎడం పక్కన కూర్చోబెట్టుకుని ఆ పిల్లల్ని నీ సింహాసనం ఏం అడుగుతున్న అర్థం ఉందానికి ఆడ అభ్యంతరం మొదలై ఒకళ్ళకొకళ్ళు మల్లగుల్లాలు పడ్డారు. మళ్ళీ ప్రభు వాళ్ళకున్న ఆ మంపు దిగటానికి ప్రభు ఏం చేశాడంటే ఆయనే నడుము బిగించి తుండువా కట్టుకొని మొత్తాన్ని కాళ్ళు కడిగి ఓ పసిబిడ్డను తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒకళ్ళొకళ్ళు మీరు ఇలా తగ్గించుకొని ఒకళ్ళకొకళ్ళకు ఇలా తగ్గించుకొని ఉంటేనే ఇది ఎందుకు చేశానో తెలుసా అన్నాడు ప్రభు. ఎందుకయ్యా అంటే మిమ్మల్ని మీరు ఒకళ్ళనొకళ్ళు తగ్గించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు హెచ్చించుకోవాలి. లోకంలో ఉన్నాయి హెచ్చింపులు తగ్గింపులు, నా దగ్గర ఏం లేవు, మీరంతా సమానమే అని శిష్యులు మొత్తానికి పాదాలు కడిగి నేనే తగ్గించుకొని మీ కాళ్ళు కడిగాను కదా, మర్యాదగా మీరు కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఇలా పరిచయలో కొనసాగాలని. ఆ పసిబిడ్డను ఎందుకు కౌగిట్లో పెట్టుకొని ఇలా ఉంటేనే అన్నాడంటే పసిబిడ్డ స్వభావం నీలో ఉండాలి. తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనసులో పసిబిడ్డ వల్లే నువ్వు నమ్మాలా. పసిబిడ్డ వల్లే కల్మషం లేనటువంటి హృదయం, మనసు, తలంపులు, ఊహలు, ఆలోచనలు కలిగి ఉండాలి. అలాగనే పసిబిడ్డ వల్లే ఆ మృదుత్వం, ఆ మెచ్చని మాట ఏంది, పసిబిడ్డ వల్లే అప్పటికప్పుడు ఏదైనా మాట అనుకున్నా వెంటనే వాళ్ళు కలిసిపోతారు. ఇప్పుడు ఆడదా మనం చిన్నప్పుడే ఉన్నాం, ఏదైనా పప్పు చెక్క ఏదైనా కొనుక్కొని పోతే దానికాడ ఎంతమంది ఎన్నిసార్లు రకాల చగాదలు అవి ఉంటాయి. మళ్ళీ అప్పుడే మన ఫ్రెండ్ వచ్చి ఆ స్నేహితుడు కానీ వచ్చి ఆడపిల్లలైతే అబ్బాబ్బా నీకు తెలుసుగా సారీ ఏమనుకోమ్మా, మరి నువ్వు మా అన్న అలా అన్నావుగా, ఇంక అన్నే ఏమన్నా అని చెప్పని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కలిసిపోతారు వెంటనే. అస్సలు ఒక్క గంట కూడా ఉండరు, దుమ్ముగా దన్నుకుంటారు. వాళ్ళమ్మ దన్నుకుంటే ఇంటికి తీసుకుపోతే మళ్ళీ వాడు ఆడ ఆ తన్నులన్నీ ఆ పడ్డయన్ని అటు ఇదిలిచ్చి మళ్ళీ ఈడకి వచ్చి ఆడతారు. యారా నా కుమారుడు ఒకసారి చేసినవా, వద్దంటే అడిగిపోతురా, ఏం పెట్టిండ్రో వాడు అని చెప్పని మళ్ళీ కొట్టుకోవడం పోతే మళ్ళీ వచ్చాడు. అంటే పసిబిడ్డల యొక్క స్వభావం అంటే హృదయంలో పగబెట్టుకోరు, అంటే వ్యతిరేకత కానీ వాళ్ళ వల్లే మనం కూడా ఎవరి మీద కూడా అంటే సమాధానం లేని స్థితి కాకుండా సమాధానం కలిగిన పరిస్థితుల్లో ఇలాగుంటేనే ఒకరినొకరు కలిసిపోయే వ్యవహారం ఉంటుంది ఆ పిల్లల్లో. వాళ్ళ మధ్య కులము మత తారతమ్యాలు ఉండవు. ఎందుకంటే స్కూల్లో చూస్తూ ఉంటాం కాబట్టి వాడి పండుగ వస్తేనే వీడు విషయం చెబుతాడు, వీడి పండుగ వస్తే వాళ్ళు విషయం చెప్తారు. ఇలా రకరకాల మనం ఎదుర్కొన్న అనుభవాలు స్కూల్లో. అలాగనే పసిబిడ్డ వల్లే ఇలా ఉండాలన్నాడు. ఇక్కడ మనకి ఈ అనుభవాలన్నీ ఎందుకు ప్రభు గుర్తు చేస్తున్నాడంటే ఓకే ఇక్కడ కనపడుతుంది, అయినా సరే వాళ్ళు మేడగది అనుభవం ఎక్కాల్సి వచ్చింది. ఎందుకు ఎక్కాల్సి వచ్చిందంటే ఆడ మొత్తం ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ లోతులో తొంగి చూసుకొని సరిచేయబడి పశ్చాత్తాపం ఉంది. 10 దినాల తర్వాత దేవుణ్ణి అందరూ ఒకటిగా వచ్చారు. అబ్బాయి ఇక్కడ మన ఏం లేదురా తారతమ్యాలని ఒకే భావంలోకి వచ్చిన తర్వాత అప్పుడు తొలకరి వర్షం కురిసింది. పరిశుద్ధాత్మని తొలకరి వర్షం కురవంగానే ఇక వాళ్ళల్లో ప్రారంభం నుంచి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత కూడా ముందంజలో ఉన్నటువంటి పేతురు గారు నిలబడ్డు. ఏదో మద్యం తాగినట్టు ఏదేదో అల్లరవుతుందని గలిబిలు అవుతున్నారు కదా, అదేం లేదు. మరి ఏంటంటే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం ప్రకారము పరిశుద్ధాత్మ తొలకరి వర్షం అనేది కురుసుద్దని చెప్పాడే, అది కురిసింది. అవునా, ఈ భాషలో ఈ మాట్లాడి మాకేదో గలిబిలుగా ఉందంటే లేదని ఆ మాటలో అని చెప్తా, సువార్త కూడా అందిస్తా. పేతురు అన్నాడు, మీరైతే అంతకుముందు
ఆ యేసుప్రభు పక్కన నువ్వు కూడా ఉన్నట్టున్నావు కదా. అబ్బే లేదు నేనేం కాదని. నీ మాట అర్థమవుతుంది. ఎవరు నువ్వు? భలేవాడివేనే. నీ గుడ్లు నువ్వు వేసుకున్న వస్త్రాలు సాక్ష్యం మళ్ళీ చెప్పుకొచ్చి ఆగండి. అసలు ఆయన ఎవరు నాకు తెలియదని ముమ్మారు ఎట్టినే అబద్ధం ఆయన మాట కాడ. ఏంది ఆయనతో ఉన్నట్టున్నావని ఒకసాట, నోటి మాటను బట్టి నువ్వు ఆయన శిష్యుడు నీ మాట చెబుతుందని చెప్పని మాట గుర్తుపడతారు. మనం దేవుని పిల్లలమా కాదన్నది మనం చూడంగానే ఒక కోణంలో అర్థమవుతుంది. రెండవ కోణం మనం మాట్లాడే మాటను బట్టి అర్థమవుతుంది దేవుని వాక్య ప్రకారం ఈ వ్యక్తి బ్రతుకుందా లేదా అని. మూడవది నువ్వు వేసే వస్త్రాలను బట్టి కూడా అవతల వ్యక్తి అమ్మని పట్టుకుంటాడు. ఇక్కడ విజయ ల్యాంప్ హౌస్ అని చెప్పి పైన ఈ రూపులు అమ్ముతారు. ఆడకు పోగానే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, అన్యులకు దొరకకుండా జాగ్రత్తగా మాట్లాడతా. ఆ రూపు కొనడానికి పోయినప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే మీరు మందిరానికి వెళ్తారు కదా పాస్టర్ నువ్వు, నేను చాలా కరెక్ట్గానే మాట్లాడాను కదా, ఎక్కడ దొరికాను నీ మాటే అన్న. దేవునికి మహిమ కలుగును కాక. నీ మాటను బట్టి నాకు అర్థమైంది అన్న. వాస్తవానికి ఆయన అన్యుడు. నేను మందిరానికి కావాలని కూడా చెప్పాల. ఆ రూపు అంటే క్రాస్కి రెడ్ రూపు వస్తుంది, ఆ బెల్ట్ లాలు వస్తుంది, దాని రూపు అంటారు. ఆ రూపు నేను అడగటానికి పోతే ఇట్లా కావాలి ఇలా కావాలని అడుగుతూ ఉన్నాను. నేను చర్చి ఏం చెప్పాల. నా నోటి మాటను బట్టి అంటే బైబిల్ ప్రామాణికమైన భాషలో ఆ నోటి మాట అవతల వ్యక్తికి వెలువడుతున్నప్పుడు ఆ నోటి మాటగా నేను దొరికా. నువ్వు దేవుని మా సేవకుడు అని చెప్పాను. అట్లానే మనల్ని చూడంగానే కనిపెడతారు, మన మాటను బట్టి కనిపెడతారు, మన వస్త్రధారణ బట్టి కనిపెడతారు. పేతురు కూడా అట్నే దొరికిండు. నేను కాదు అని. అట్లాంటి వాడు పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడ్డాడో టక్మని లేచి మీరంతా కలిసి ఏ యేసునైతే సిలువేసి చంపారో ఆ యేసు సాక్షులు మేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే నీవు ఆయనకు సాక్షిగా నిలబడాలి. సాక్షిగా అంటే నువ్వు పనిచేస్తున్న కాడ సాక్షిగా కనపడతావు, అలాగనే ఉంటున్న ఇంటికాడ సాక్షిగా కనపడతావు, అలాగనే ప్రభు అనుమతిస్తే ఆయన పక్షంగా నిలబడి సేవకుడుగా లేదా సేవకురాలుగా సాక్షిగా నిలబడతావు. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలులో ఆ బబులోను దేశంలో దేవుని పక్షంగా సాక్షిగా నిలబడ్డారు. నెబుకద్నెజరు విగ్రహం తయారు చేసి మొక్కండి అండు. అందరూ మొక్కారు కానీ ఈ ముగ్గురు మొక్కల. ముఖమంతా వికారం అయిపోయింది. పొట్ట పళ్ళు కొరుకుతుండు. ఎరా నా మాట అంటే లెక్కలేదా అని. నువ్వు ఏమన్నా చేసుకో. మీకు తెలియదా ఇలాగ వాయిద్యాలు మోగంగానే అందరూ సాగిలపడాలి, అలానే సాగిలపడ్డారు, మీరు ఎందుకు సాగిలపడలేదంటే మేము సాగిలపడాం. ఏమైతే మీకు తెలుసు అంటే అయితే అవనే మా దేవుడు రక్షించగల సమర్థుడు, రక్షించకపోయినా ఏం కాదు, మేము మాత్రం నువ్వు పెట్టిన ఆ బొమ్మకు మొక్కం మేము. ఇంకా వాళ్ళు ఇంకొకటి ఏం చేశారంటే ఇంకొక ముందని చేసి నెబుకద్నెజరు అని డైరెక్ట్ పేరు పెట్టి పిలిచారు. రాజా అని అలా రాజు దగ్గర పోయి ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర పోయి ఏమండే మోదీ అని చెప్పాను అనుకో, ఉరి చూస్తాడు ఆయన పార్లమెంట్లో పక్కన ఏ ఛాయ్ వాలా అంటే ఆయన గచ్చాన్ని ఓ టీ అమ్ముకునే ఈ వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు అని చెప్పని పార్లమెంట్లో ఏ ఛాయ్ వాలా అని చెప్పని భలే మాట్లాడుద్దా అక్క. ఏంది అలాగా మాట్లాడితే ఆయన అమిత్ షా కానీ మోదీ కానీ ఇక ఆ బీజేపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు అంతటి చూస్తూ ఉంటారు. మోదీని తన గతాన్ని కూడా ఇచ్చి మరి పార్లమెంట్లో ఈ రకంగా మాట్లాడదు. ఆమె మాట్లాడటానికి హక్కు ఉంది అక్కడ, ఎందుకంటే పార్లమెంట్లో సభ్యురాలు ఒక ఎంపీ, ఒక పార్టీ అధ్యక్షురాలు కావచ్చు, వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బానిసత్వానికి పట్టకొచ్చారు. వాళ్ళు శ్రమలకు అనుమతించబడిన జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే రాజు చెప్పినట్టు నా లేదంటే తల దిగి పడుద్ది. వీళ్ళేం చేస్తాను డైరెక్ట్గా నెబుకద్నెజరు అని చెప్పని సూటిగా మాట్లాడి ముఖం అంత వికారం, అరే 7 అంతలు పెంచండి రగ్ని నన్ను వేసపోయి లోపలేస్తే ఏమైంది. ముగ్గురు పడటమే కాదు ముగ్గురు అలా వెళ్ళంగానే
నాలుగో వ్యక్తిగా వాళ్ళ మధ్యలోకి యేసయ్య వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే, ఈయన దేశంపై ఆ మంటలు వేసిన వాళ్ళు కాలి చచ్చారు. ఈ ముగ్గురు కానీ వీళ్ళతో పాటు యేసు ప్రభువు ఉన్నాడు. అసలు పొగ కవిరినట్టుగా, అంటే మనం పొయ్యి మీద ఏదైనా పెడితే ఏం వాసన అవుతుంది? ముందు పొగ సోవిరిన వాసన వచ్చుద్ది, ఆ నిప్పు వాసన వచ్చుద్ది. ఇప్పుడు మన దేహానికి తగిలితే అదే వాసన వస్తుంది, జుట్టు అయితే కౌరుకుపోద్ది. అసలు ఇలాంటి వాసనలు ఏంది లేవు అంటే వాళ్ళ ముగ్గురికి. రాజు బెత్తరపోయి, ఏమయ్యా మనం వేసిన ముగ్గురునే నలుగురిని అంటే, ముగ్గురే అయ్యా, మరి నాకు నాలుగోడు నాలుగోడు కూడా దేవదూత ముఖ ఆకారంలో కనపడుతున్నాడు. ఆ నలుగురు అట్లా తిరుగుతున్నారు ఆయనతో పాటు, ఏదో తేడా పడుతున్నాయని చెప్పని బయటకు పిలిపించి అప్పుడు అన్నాడు ఆయన, జీవము గల దేవుని సేవించు సేవకులారా, షడ్రకు మెషకు అబేద్నెగో రండి, బయటికి రండి అన్న. దేవుని కోసం ఒకవేళ ఏదన్నా పరిస్థితి ఎదురున్నా వాటిని ఎదిరించి నిలబడాలి. అది దేవుని సాక్షిగా నిలబడతాం. మొర్దెకై హామాన్ అనేవాడికి మొక్కలేదని, మొర్దెకైని బట్టి యూదులు మొత్తాన్ని చంపాలని కుట్ర పనితే ఎస్తేరు కబురు పెట్టాడు, నువ్వు నిలబడాలమ్మా, ఇప్పుడు రాజు దగ్గర పోవాలి, ఇది కుట్ర జరిగిందని. కానీ మొర్దెకై రాజు విషయంలో ప్రాణహాని నుంచి తప్పించిన సంగతి రాజుకు తెలిసి రాల. దేవుడే ఆ వ్యక్తికి నిద్ర పట్టకుండా చేసి ఒకరోజు ఆ చరిత్ర పుస్తకాలను తిరగేస్తా ఉంటే, మొర్దెకై అనేవాడు ఇలా మీకు మేలు చేశాడు, మనం ఏమైనా చేసాం? ఏమీ చేయలేదు. అరే ఎంత పొరపాటు జరిగింది, పిలవండి అతను, పిలవండి అని సన్మానం చేస్తే ఈ హామానుకి నిద్ర పడచల్లా. మనం ఏదన్నా గొప్పగా దేవుని కృపను బట్టి గణపరచబడుతున్నాం, మనకుంటారు బ్యాచ్, సంఘంలో సమాజంలో అయినా కుటుంబంలో కూడా ఉంటారు. మెచ్చనటువంటి తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, లేదంటే తోడబుట్టిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే తోడి కోడళ్ళు ఉండొచ్చు, లేదా తోడల్లుళ్ళు ఉండొచ్చు. ఏది నచ్చదు, వాడు ఎదుగుతున్నాడు, వాడి గురించి గొప్ప ఈయన నచ్చదు ముందు పరిస్థితి. అట్లనే ఈ హామాన్ అనేవాడికి నచ్చక మొర్దెకై కోసం ఉరికోయింది రెడీ చేసి. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రాజు ఆజ్ఞను సైతం క్యాన్సిల్ చేసి, నీకు నచ్చినట్టు చేసుకోమ్మా, ఎట్లా చేసుకో అని చెప్పి ఉంగరం ముద్ర మొత్తం ఇచ్చేసాడు. ఇక వరుస పెట్టి మొత్తాన్ని దేవుడు కృపను బట్టి సంహరించి ఈ మొర్దెకైని చంపడానికి తీసిన గొయ్యిలోనే హామాన్ అనేవాడు పడ్డాడు. అంటే మొర్దెకైని ఉరిదీయటానికి బాగా ఎత్తాటి ఉరికోయ సిద్ధపరిచి అదే ఉరికోయ హామాన్ అనేవాడిని చంపేలాగా దేవుడు అనుమతించాడు. మొర్దెకైని బట్టి కూడా అహష్వేరాజు యొక్క పరిపాలన ఉన్నటువంటి ఆ సంస్థానంలో ఉన్నటువంటి రాజ్యాలు అన్నింటిలో కూడా దేవుడంటే, దేవుని యొక్క పిల్లలంటే భయము కలిగి మొక్కారు. నెబుకద్నెజరు అదే శాసనం చేశాడు. ఈ విధంగా కాపాడగల సమర్థుడైన దేవుడు ఎవరున్నారయ్యా? ఈ షడ్రకు మేషకు అబేద్నెగో అన్న దానియేలు యొక్క దేవుడే దేవుడు. వాళ్ళని మొక్కాల, ఆ దేవుణ్ణి మొక్కాల, వీళ్ళని గౌరవించాలా. వాళ్ళ దేవుణ్ణి కానీ దూషించిన వీళ్ళని గౌరవించకపోయినా ఆ ఇల్లు పెంట కుప్ప అయితే ముక్కలుగా నరికేస్తానండి ఆయన. సాక్షిగా నిలబడ్డ దాన్ని బట్టి దేవుడు ఎంతో ఉన్నతమైన కృపనిచ్చి ఉన్నతమైన సేవ వాళ్ళ ద్వారా జరిగించాడు. సంఘాన్ని పాడు చేయడానికి వాడుకున్న సాధనాన్ని కాస్త సౌలును కాస్త పౌలుగా మార్చి ప్రతి చోట ఆయన సాక్షిగా నిలబెట్టి దేవుని ఉన్నతమైన సేవ అతని ద్వారా చేసుకున్నాడు. ఈరోజు మన చుట్టూ ఎవరైనా వ్యతిరేకంగా కనపడుతున్న వాళ్ళల్లో సంఘాన్ని చెరిపిన సౌలు దురాత్మ పనిచేస్తున్నా దేవుడు దర్శించినప్పుడు పౌలును మనం చూడాలి. దేవుడు దర్శించిన తర్వాత పౌలును చూడాలి. అయితే నువ్వు చేసిన పని ఏంటంటే, భర్త ఒక సౌలు ఆత్మ పట్టినట్టుగా నేను శ్రమ పడుతున్నా, భార్యనే సౌలు ఆత్మ బట్టి శ్రమపరుస్తున్నా, లేదు పిల్లలే ఒకవేళ సౌలు ఆత్మ బట్టి వెరిపిస్తున్నా, దేవా వీళ్ళను దర్శించు. ఆనాడు పౌలును మార్చావుగా, అలాగనే ఇదిగో ఈయన్ని, లేదా ఈమెను, లేదా నా పిల్లలను, ఇదిగో కుటుంబ సభ్యులను, సమాజంలో ఎదురవుతున్న వారిని, ఇదిగో వీళ్ళని మార్చు. ఆ పౌలు వలె వాడుకో. ఈరోజు పౌలు ప్రభునందు నిద్రించిన ఆయన చేత రాయబడిన పత్రికల ద్వారా మనల్ని దేవుడు ఉపయోగపెట్టుకొని ప్రతి చోట ఆయన సాక్షిగా ఉన్నాడు. ఆ అపోస్తులు ప్రతి చోట సాక్షులుగా ఉన్నారు. ఆ లేఖనాలు లేకపోతే నిన్ను సాక్షిగా ఎవరు వాడుకుంటారు? ఆ లేఖనాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు
మనము కలిసి లేఖన కాంతిలో వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ లేఖనాన్ని పఠించిన దాన్ని బట్టి, అంటే చదివి బ్రతుకుకు అన్వయించుకున్న దాన్ని బట్టి మన బ్రతుకులు మారి ఆయన ఎదుట ఆ లేఖన కాంతిలో మనం కూడా ఒక సాక్షిగా ప్రభు నిర్ణయించిన సమాజంలో, కుటుంబంలో, సంఘంలో ఒక సాక్షిగా మనం కనపడుతున్నాం. లేదా ప్రాంతంలో ఒక ఇంట్లో లేదంటే గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాలకు కానీ మనము ఒక సాక్షిగా కనపడుతున్నాం. కారణం ఏంది? వాళ్ళ చరిత్ర. అది లేకపోతే మనం దేనికి పనికిరాం. అది ఉంది కాబట్టి మనం, దేవుడు అంటున్నాడు ఈరోజు మనతో మాట్లాడే మాట, ఆయన సాక్షిగా మనం ఉండాలి. ఒకవేళ మన స్వచిత్తాన్ని బట్టి ఏదన్నా దేవుడు చెప్పిన మాటని పక్కన పెట్టి ఏ విషయంలో అయినా పొరపాటుగా అడుగులు వేస్తుంటే, ప్రభువా నన్ను క్షమించంటూ ప్రభు అంటున్నాడు, నా సాక్షిగా నిలబడాలి. పాట రాసుకున్నట్టుగా, నేను నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ నమ్మించారు, ఒమ్ము చేసి పక్కకి వెళ్ళిపోయారు. నువ్వైనా నిలబడతావా? నువ్వైనా నా కొరకు ప్రయాసపడతావా? భక్తులు రాసుకున్నారు కదా, వెళతావా, నీవైనా వెళతావా, నా సాక్షిగా నిలబడతావని చెప్పాను. ప్రభు పాదాలు పట్టుకుందామండి. ప్రభు అంటున్నాడు, నా సాక్షిగా నువ్వు నిలబడాలి. నేను కోరుకున్నట్టుగా, నేను ఆశించినట్టుగా ఉన్నతమైన పాత్రగా నువ్వు నిలబడాలి. నేను ఆశించినటువంటి సేవ నీ ద్వారా చేయించుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి నువ్వు నిలబడాలన్నాడు. ఒకవేళ పొరపాట్లు ఉంటే ప్రభు పాదాలు పట్టుకుందామండి, క్షమించమని అడుగుదామండి, ప్రభు చిత్తానికి అప్పచెప్పుకుందామండి. దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, సరిచేస్తాడు, ప్రభు అనుకున్న ఉన్నతమైన రీతిగా ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. పొరపాట్లు, ఆజ్ఞాతిక్రమాలు ఏమైనా జరిగితే దావీదుకి ఎలా అయితే తను చేసిన రక్తాపరాధాన్ని బట్టి శిక్ష ఇచ్చాడు, మళ్ళీ క్షమించు ప్రభు అని బతిమలాడుకుంటే ఆ కన్నీరును చూసి కదిలిపోయిన దేవుడు మళ్ళీ ఆయన క్షమించి రాజ్యాన్ని అతని చేతికి అప్పచెప్పాడు. శిక్షే. 4 పిల్లలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయినా ప్రభు మళ్ళీ అతనికి ఇస్తానన్న ఆశీర్వాదం అది ఉంచాడు. దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభు ఎలా నడిపించాలనుకున్నాడు, ఆయన కృపకు పాత్రలు అవుదాండి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. నీ కృపతో అయా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ ఉన్నతమైన సంకల్పం ఏమైనదో ఈరోజు దేవా కొంత మాకు తెలియపరిచారు. అయా మీరు అంటున్నారు, ఇదిగో తండ్రి లేఖన కాంతిలో పౌలు దేవా, ఇదిగో తండ్రి పేతురు భక్తుని వాడుకుంటా, ఇదిగో ఆయనైతే దేవుడు లేపాడు, మృతులలో నుంచి లేపాడు. ఒకప్పుడు పిరికి వాళ్ళేనయ్యా, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఇదిగో మీరే ఆ వ్యక్తిని చంపింది, కానీ దేవుడు మృతులలో ఉంచకుండా తిరిగి పునరుద్ధానము ద్వారా లేపాడు. సజీవుడై ఆయన తండ్రి కుడిపార్శ్వం ముందు ఆసీనుడై ఉన్నాడు. ఇదిగో వాటన్నిటికీ అవన్నీ మా కనులారా మేము చూసాం కాబట్టి మేము సాక్షులము. ఇందుకు మేము సాక్షులమంట. ప్రభువా, ఈ మాట వాడుకొని నీవు ఈరోజు మాతో మాట్లాడుతున్నావు. ప్రతి చోట నీ సాక్షిగా మేము ఉండాలని ఆశపడుతున్నాం. దేవా చాలామంది వెళతామని చెప్పని అన్నారు, కానీ వెళ్లకుండా కాలయాపన చేసి వాళ్ళ స్వార్థ చింతనతో పక్కకు తొలిగి వెళ్ళిపోయారు. నీవు మాట్లాడిన మాటల్లో కొన్ని శరీర సంబంధమైన మనసుతో ఆలోచించి అయ్యో ఇంత కటువైన మాట అని చెప్పని పక్కకి వెళ్ళిపోయారు, జారుకున్నారు. ఆనాడు ఇదిగో తండ్రి 70 మంది పక్కకి వెళ్ళినప్పుడు పౌలు దేవా ఇదిగో 70 మంది, పౌలు కూడా చెప్తున్నాడు 500 మంది అని. దేవా పౌలు చెప్పిన సంఖ్య కానీ అయా ఇదిగో తండ్రి ఆనాడు పేతురుతో యోహాను యాకోబులు అందరు శిష్యులతో అంటున్నావు, వాళ్ళు వెళ్ళిపోయినట్టే నువ్వు కూడా వెళ్ళిపోతావా? వెళ్ళిపోండి అన్నప్పుడు పేతురు అన్నాడయ్యా, నిత్య జీవపు ఓటలు కలిగినటువంటి మాటలు నీలో ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా, ఎక్కడికి వెళ్ళాలి అదేదో నువ్వే చెప్పు అని చెప్పాను. దేవా ఈరోజు ఇదిగో తండ్రి నీవు కూడా ఆ మాట ద్వారా మాతో మాట్లాడు. అందరూ వెళ్ళిపోయినట్లే నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో అంటున్నావు ప్రభువా. లేదు నా కొరకు సాక్షిగా నిలబడాలనుకుంటే రండి నన్ను వెంబడించండి అంటున్నా. ఒకవేళ ఇంతవరకు
నువ్వు చెప్పిన మాటను దేవా పక్కన పెట్టేసి అందరూ నడిచినట్టే మేము ఎక్కడైనా బ్రతికుంటే ఒప్పుకుంటున్నావు, క్షమించు ప్రభువా. అయ్యా నీ కొరకు ప్రత్యేకంగా బ్రతకమంటున్నావు, నీ కొరకు ఇదిగో నీ సాక్షిగా బ్రతకమంటున్నావు. ఆనాడు పిరికివారే ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకు దేవా సమాధానం లేని పరిస్థితే, కానీ పరిశుద్ధాత్మ తొలకరి వర్షం కుమ్మరింపబడినప్పుడు, అంతకంటే ముందు వారు సరిచేయబడి నీ ఎదుట యథార్థంగా నిలబడినప్పుడు, వారి మధ్యలో మనస్సులో దేవా పరిశుద్ధాత్మ దేవుడే ఐక్యత ప్రేమను బంధము చేత మమేకం చేసినప్పుడు బలమైన పరిశుద్ధాత్మ తొలకరి వర్షం వారిపై కుమ్మరించబడింది. తద్వారా ఇదిగో తండ్రి వారు నీ సాక్షులుగా రోషంగా నిలబడి, ఇదిగో యేసు ప్రభువుని మీరు చంపారు, మీరంతా కలిసి ఆ చంపబడింది తిరిగి లేచిన దానికి అన్నిటికీ మేము సాక్షులము అని ఆ రోజు ఇదిగో తండ్రి పేతురు భక్తుడు ధైర్యంగా నిలబడి చెప్పాడు. అయ్యా నీ పక్షంగా నిలబడి నీ సాక్షిగా నీ మాటలు ప్రకటించడానికి కావాల్సిన అభిషేకం మాపై కుమ్మరించండి ప్రభువా. అయ్యా ఐక్యతను మాకు దయచేయండి ప్రభువా. అయ్యా అసమానతలు ఏమైనా ఉన్న తప్పులు తేడాలు, అయ్యా భేద తారతమ్యాలు హెచ్చు తగ్గులు ఏమన్నా అవి సరిచేయండి ప్రభువా. సంఘంలో ఉన్న దేవా ఇదిగో ఈ మాటలు వింటున్న దేవా సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ దేవా ఇదిగో తండ్రి దేవా బేర తారతమ్యాలు ఏమైనా ఉన్న భేదాలు ఉన్న తండ్రి హెచ్చు తగ్గులున్న యేసు నామములో కొట్టివేయబడును గాక, సరిచేయబడును గాక. పరిశుద్ధాత్మ ద్వారా యేసు నామములో ఐక్యత ప్రేమ సమాధానమును బంధము చేత మమేకమై సమానమని భావన ప్రతి ఒక్కరిలోకి వచ్చును గాక. తద్వారా పరిశుద్ధాత్మ తొలకరి వర్షం బలముగా ప్రతి ఒక్కరిపై యేసు నామములో ఇప్పుడే కుమ్మరింపబడును గాక. తద్వారా నీ పక్షంగా రోషంగా నిలబడి, ఇదిగో ఆయనకు మేము సాక్షులమని నీ పక్షంగా ప్రత్యేకంగా నిలబడి నీ సేవ చేయుదుముగాక. నీ కృప ద్వారా ఇది యేసు నామములో జరుగును గాక. ఈరోజు మాట్లాడుతున్నావు ప్రభు, అందరిలాగా నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో, నాకు బాధ లేదంటున్నావు ప్రభు. లేదా ఇదిగో పేతురు ఆ మిగతా 11 మంది ఇదిగో తండ్రి 12 మంది ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు ఆ రోజు. అందరూ విన్నారు, కానీ ఒక డబ్బు సంచి కోసం పక్కకి వెళ్ళిపోయాడు. ఆ 11 మంది మాత్రం నీ కొరకే నిలబడ్డారయ్యా. అయ్యా ఆ జాబితాలో మేము కూడా ఉండాలి ప్రభు. నీ కొరకు నిలబడేవారిగా మేము ఉండాలి, నీ కొరకు బ్రతికే వాళ్ళగా మేము ఉండాలి. నీ పక్షంగా ప్రతి చోట నిలబడి నీ సాక్షిగా నీ జ్యోతిగా వెలుగుతూ దీపమై అనేకులను మండించేవారిగా, అనేకులను వెలిగించేవారిగా, అనేకులకు మాదిరి చూపించేవారు, అనేకులకు దారి చూపించేవారిగా, అనేకులను నీ దగ్గరకు నడిపించేవారిగా అయ్యా మేమును వారును అందరం సంపూర్ణలమై క్రీస్తు న్యాయపీఠం ఎదుట తలెత్తుకొని సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అక్కడ నిలబడేలాగా అయ్యా నీ పని భూమి మీద మేము చేయాలి. అందుకు కావాల్సిన కృప, అందుకు కావాల్సిన అభిషేకం, తలాంతులు, సామర్థ్యం, కృపావరాలు, వాక్శక్తి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత ఇత్యాది దేవా దీర్ఘాయు, సంపూర్ణమైన ఆరోగ్యం, ధనము, ఇంకేం అవసరమైన అన్ని విషయాలు, వేచిన వేకము, ఇంకా అవసరమైన అన్నీ నీ కృప ద్వారా మాకు ఇప్పుడు యేసు నామములో కలుగును గాక. మాకు అవి అనుగ్రహింపబడును గాక. ఈ ప్రార్థనలోకి విస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడును గాక. యేసు నామములో గొప్ప కార్యాలు జరిగించు, నీ చిత్తం నెరవేర్చు, నువ్వు మాత్రం మహిమ పొందమని 2 తిమోతి 1:12 ప్రకారం దేవా నన్ను మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా, నీ కృపా హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ లేఖనాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరుచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నాం ప్రభా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనుడు ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, సిలువ రక్తాన్ని బట్టి యేసు నామములో బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్టి నీ సంతోషం పరిపూర్ణము త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడి త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మా కోసం ప్రార్థించండి ఆయన. ఆ రీతులు అడిగిన వాళ్ళు మా సంఘ దైవజను తెలియపరి ప్రార్థన చేయమని దైవజను ద్వారా మా సంఘ తెలియపరచు. ఇలా అడిగిన ప్రతి ఒక్కరు అవసరం యేసు నామములో తీర్చబడి నా కోసం, పరిచయం కోసం గతంలో ఇప్పుడు పోషించి దేవ వ్యక్తిగత కుటుంబ ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. అందరిని దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలతలేని దీవెనిచ్చి బలపరిచి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోండి ప్రభు. సంఘ క్రమాలన్నింటిలో దీవెన కలుగుచండి. ప్రాంతంలో ఉన్న సంఘాలను నన్ను ఆశీర్వదించండి.
సహకరిస్తున్న కుటుంబాన్ని, బిడ్డలను ఆశీర్వదించి ఇక్కడున్న బిడ్డలందరూ కూడా దర్శించి రక్షించి సంఘంలో చేర్చమని, ఆదివారం ఆరాధన చిత్త ప్రకారం ప్రారంభించబడటానికి సహాయం చేయి. ఆన్లైన్ విషయంలో కృప దయచేయి. అన్ని విషయాలు తోడు నడిపించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని, బిడ్డలు చేస్తున్న రెక్కల కష్టాజీతాన్ని ఆశీర్వదించు. బిడ్డల ఉద్యోగాలు తోడే ఉండు. అప్పుల నుంచి విడిపించు. ప్రతి అవసరత అక్రత నీ కృప చేత తీర్చు. అన్ని విషయాలు తోడు నడిపించి సహాయం వచ్చేయమని యేసయ్య నామములోని ప్రార్థించి బిడ్డలను దీవించి ఆశని చేతులకు అప్పజెప్పి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగే ప్రార్థనలు ఎక్కువిస్తున్న, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు చిత్తంలో అనుమతి ఇచ్చి అప్పగించిన పరిచర్యకు ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడలకు, సహకరిస్తున్న బిడలకు, గృహాల సేవకు సహకరిస్తున్న బిడలకు, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న బిడలకు, ప్రభు సెలవిచ్చిన ప్రకారం వెంబడిస్తున్న సేవకులు, సంఘ పెద్దల, పరిచర్య విశ్వాసులకు, వారికి కలిగిన సమస్తమునకు నిత్యత్వము చేరు పర్యంతం వస్తుంది. ఆ కాలం ప్రభు కృప ఆత్మ ఆయన ఆలోచన మాట తోడై ఉండి సహాయం చేసి నడిపించి ఆయన అనుకున్న పని జరిగించి ఆయన కృపలు అందరినీ వర్ధల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రవేశ రక్తమునకే జయం. ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకర మాంత్రిక ప్రయోగం అవి ఏవైనా సరే వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.